నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నాం, ఈ సోకు మాటలు ఆపండి, డ్రామా మాటలు ఆపండి. నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను పిలిచి బాగా తిట్టాడు, ఎవడు చూశాడు? కొన్ని వీడియో రిలీజ్ అయిపోయా, ఆయన తిట్టాడు ఈయన తిట్టాడు అంటాడు. కానీ ఇతను తిట్టారని చెప్పి ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీలో వస్తమే తప్పితే స్క్రోలింగ్ వస్తుంది, పేపర్లో రాస్తారు. ఆ తిట్లు తిన్నాడు బయటకు వచ్చి మాత్రం మళ్ళీ రౌడీజం మావులే, మళ్ళీ ఆక్రమణ మావులే, అవినీతి మావులే, అడ్డగోలుగా తింటం మావులే, జనాన్ని కొట్టుకు బతకటం మావులే. మరి ఏంటి నీ 75 ఏళ్ల వయసు, నీ 45 ఏళ్ల అనుభవం, లేదా నీ 14 ఏళ్ళు 17 ఏళ్ళు అందరికన్నా పెద్ద ముఖ్యమంత్రి నేను చెప్తున్నావు కదా, నీ పెద్ద ముఖ్యమంత్రి, నీ ఎక్కువ కాలం ముఖ్యమంత్రి ఎవడికి ఉపయోగం? మీ అబ్బాయిని నీ వారసుడిగా తయారు చేయడానికి తప్పితే, మీరు దోచుకునేంతాకు తప్పితే ఎవడికి ఉపయోగం? ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం? ఈ రకంగా బరి తెగించి ఎమ్మెల్యేలు వ్యవస్థల్ని నాశనం చేస్తుంటే ప్రైవేట్ ఆస్తుల మీద పడతామేంటి? నిన్న ఒక పోలీస్ ఆయన అధికారి చెప్తున్నాడట అబ్బాయి చౌదరి గారితో వచ్చి, మీరు మీ గవర్నమెంట్ రాగానే చింతమనేని ప్రభాకర్ది 1.5 కోటి రూపాయలు మీరు నష్టపరిచారంట, ఇప్పుడు 1.5 కోటికి వడ్డీతో సహా కడితేనే ఆయన శాంతిస్తాడంట అని. మరి ఈయన పెద్ద పోలేరమ్మా, ఈయనకి మామూలుగా మేకలను పోతులను కోసి బలి ఇవ్వాలి. పోలీసులు చెప్తుంటే ఈ రకంగా